హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెమోఫిసిస్ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎంకే అండ్ ఏఎంకే. ఎంకే అంటే మార్కోనికోవ్స్ అండ్ ఏఎంకే అంటే యాంటీ మార్కోనికోవ్స్. అండ్ ఈ మీనింగ్, ఈ పేర్లు వెంటనే అర్థమై ఉంటుంది, ఈ రెండు క్వైట్ అపోజిట్గా ఉంటాయి. అండ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ రూల్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో. అండ్ దీన్ని బేస్డ్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి హైడ్రోకార్బన్స్లో కావచ్చు. అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా చాలా ఉపయోగపడతాయి 12th క్లాస్లో. అండ్ ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. అండ్ ఇది ఆల్కీన్స్ చాప్టర్లో మేజర్గా మనకు కనబడతాయి. అండ్ వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ మార్కోనికోవ్ అండ్ యాంటీ మార్కోనికోవ్ రూల్. ఫస్ట్ మనం మార్కోనికోవ్ రూల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఒక రియేజెంట్ ఉంది, హెచ్బిఆర్ అనే ఒక రియేజెంట్ ఉంది. హెచ్బిఆర్ అనే రియేజెంట్ ఎట్లా బ్రేక్ అవుతుంది? ఇట్లా H+ అండ్ Br- లాగా బ్రేక్ అవుతుంది. అండ్ ఇప్పుడు అందులో పాజిటివ్ పార్ట్ వచ్చేసి H+ ఉంది కాబట్టి, నెగిటివ్ పార్ట్ వచ్చేసి Br-, ఎందుకంటే Br- నెగిటివ్ ఉంది కాబట్టి. ఇప్పుడు Br- అనేది నెగిటివ్ పార్ట్. ఆ నెగిటివ్ పార్ట్ అనేది కాంపౌండ్లో, మన ఆల్కీన్ కాంపౌండ్లో తక్కువ హైడ్రోజన్ ఉన్న సైడ్ వెళ్తుంది. ఇప్పుడు మన కాంపౌండ్ చూసుకున్నట్టయితే RCH డబుల్ బాండ్ CH2 ఉంది. ఇక్కడ ఆల్కీన్కి 2 కార్బన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ మార్క్ చేసిన చూడండి. అండ్ ఇప్పుడు ఏ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి? ఫస్ట్ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ఒక్క హైడ్రోజన్ ఎట్లుంది? మనకు తెలుసు కార్బన్ వ్యాలెన్సీ 4 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 1 బాండ్ Rతో ఉంది. అండ్ ఇంకో బాండ్, ఇంకా 2 బాండ్స్ ఇంకో కార్బన్తో ఉంది. అంటే 3 బాండ్స్ అయిపోయినాయి. కార్బన్ వ్యాలెన్సీ 4 కాబట్టి ఇంకొక బాండ్ కావాలి కాబట్టి మనం ఒక హైడ్రోజన్ పెడతాం అక్కడ. సో అక్కడ ఒక్క హైడ్రోజన్. అండ్ ఇక్కడ చూడండి, ఈ సెకండ్ కార్బన్కి 2 బాండ్స్ అటాచ్ అయినాయి, అది కూడా పక్క కార్బన్తో. అంటే ఇంకా 2 బాండ్స్ ఫ్రీ ఉన్నాయి. ఆ 2 ఫ్రీ బాండ్స్ ప్లేస్లో 2 హైడ్రోజన్స్ పెట్టినాం మనం. సో అక్కడ అట్లా 2 హైడ్రోజన్స్ వస్తాయి. అండ్ అక్కడ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి మార్కోనికోవ్ రూల్లో Br- నెగిటివ్ పార్ట్ అక్కడికి వెళ్తుంది, ఫస్ట్ కార్బన్ దగ్గరికి వెళ్తుంది. సో పాజిటివ్ పార్ట్ కోర్స్ మిగతా ప్లేస్ సెకండ్ కార్బన్ దగ్గరికి వెళ్తుంది. సో కాంపౌండ్ ఇట్లా అవుతుంది. చూడండి కాంపౌండ్ ఇది. ఇంకోటి ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తా మీకు. ఎప్పుడైనా సరే మీరు HX చూసినట్టయితే, HX అంటే X అంటే ఇక్కడ యాలోజన్ అంటే యాలోజన్స్ ఏవే ఉంటాయి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. మీరు మార్కోనికోవ్ అప్లై చేయొచ్చు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, మనం చాప్టర్ గురించి మాట్లాడినప్పుడు డీప్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం అయితే జస్ట్ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇట్లా డిస్కస్ చేస్తాం. అండ్ యాంటీ మార్కోనికోవ్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన మనకి HX అనే కాంపౌండ్ రియేజెంట్ ఉంది మన దగ్గర. అందులో H+ అనేది పాజిటివ్ పార్ట్, Br- అనేది నెగిటివ్ పార్ట్. ఆ Br- నెగిటివ్ పార్ట్ అనేది ఇప్పుడు యాంటీ మార్కోనికోవ్ అంటే అపోజిట్. ఇప్పుడు మార్కోనికోవ్కి కంప్లీట్ అపోజిట్. మార్కోనికోవ్లో నెగిటివ్ పార్ట్ ఎక్కడికి వెళ్తుంది? తక్కువ హైడ్రోజన్ ఉన్న సైడ్. ఇప్పుడు Br- నెగిటివ్ పార్ట్ యాంటీ మార్కోనికోవ్లో ఎక్కువ హైడ్రోజన్ ఉన్న సైడ్ వెళ్తుంది. ఇది ఒక చిన్న అపోజిట్. ఇది ఒక్కటి అపోజిట్ ఉంటుంది అండ్ అంతే. కానీ ఇక్కడ యాంటీ మార్కోనికోవ్కి ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు. మీకు ఎక్కడైతే HX పెరాక్సైడ్ కనిపించిందో పక్కా యాంటీ మార్కోనికోవ్ అప్లై చేయాలి. అందులో ఎటువంటి ఎక్సెప్షన్ రూల్స్ ఏముండవు. ఇప్పుడు మీకు ఎప్పుడైతే HBr పెరాక్సైడ్, HCl పెరాక్సైడ్, H ఇట్లా కనిపించినాయి అనుకో, పక్కా మీరు యాంటీ మార్కోనికోవ్ రూల్ అప్లై చేయాల్సిందే, మీకు వేరే ఆప్షన్ లేదు. కానీ మార్కోనికోవ్కి మాత్రం కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మనం అవి చాప్టర్ గురించి మాట్లాడినప్పుడు మనం డీప్గా మాట్లాడుకుందాం. అండ్ ఇంతే. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. అండ్ మీకు నెక్స్ట్ ఏ టాపిక్లో మీకు ఇబ్బందో చెప్పండి, కామెంట్ చేయండి. ఆ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా ఆర్గానిక్ పైనే రాబోతుంది. అండ్ రియాక్షన్స్ ఉన్నాయి కొన్ని, అవి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అవి కూడా మినిమం ఒక 5 minutesలో డిస్కస్ చేసేద్దాం. అండ్ తర్వాత మనం మళ్ళీ ఫిజికల్ అన్నా ఇన్ఆర్గానిక్లో కన్నా ఎంటర్ అవుదాం. మ్యాక్సిమం ఫిజికల్ ఉంటుంది మనకు. నెక్స్ట్ ఫిజికల్ తక్కువ వీడియోస్ పెట్టాం ఇప్పటికే. సో ఇది ఈరోజు టాపిక్. అండ్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆర్గానిక్ టచ్ కొంచెమన్నా ఉండాలి. ఆర్గానిక్ అర్థం చేసుకుంటే వెరీ వెరీ ఈజీ టాపిక్. అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. అండ్ మీకే టాపిక్ కావాలో కామెంట్ చేయండి.